ఈ సంవత్సరానికి నవనాయకుడు అని ఉంటారు. అంటే ఒక సంవత్సరాన్ని పాలించడానికి మనకి ఈ గ్రహాలకు ఆ భగవంతుడు ఒక స్థితిని కల్పించారనమాట. ఈ గ్రహాలు మీకు తెలిసి ఉంటాయి, నవగ్రహాలు ఉన్నాయి కదా. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహుకేతువులు ఛాయాగ్రహాలని మనం ఒక విధంగా వారికి కొంత ప్రాధాన్యత ఇస్తూ మిగతా 7 గ్రహాలకు కూడా విశేషమైన స్థానాన్ని కల్పించాం. ఈ సంవత్సరము ఆదివారం రోజు ఉగాది ప్రవేశించింది కాబట్టి ఆదివారం రవి కాబట్టి ఈ సంవత్సరానికి రాజు ఎవరు? సూర్య భగవానుడు. అలానే ఆయన ఏ వాహనం మీద వచ్చారు అనేది కూడా తెలుసుకోవాలి. ఆ వాహనాన్ని బట్టి కూడా మనకి ఆయన ఇచ్చే ఫలితాలు ఉంటాయి. గజవాహనం మీద వచ్చారు సూర్యుడు రాజు, ఆ సూర్యుడు గజవాహనం మీద వచ్చారు. మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, పూర్వ సస్యాధిపతి అపర సస్యాధిపతి అని ఇద్దరు ఉంటారు. అంటే సస్యములకు అధిపతి. ఈ మన వ్యవసాయ సంబంధమైన విషయం. పూర్వ సస్యాధిపతి గురువు, అపర సస్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు గురువు, గ్రామపాలకుడు రవి, గణకుడు శుక్రుడు, దైవజ్ఞుడు రవి, పరీక్షకుడు బుధుడు, పశుపాలకుడు యముడు, స్థానరక్షకుడు యముడు. వర్షములు ఈసారి ఎలా ఉంటాయంటే ద్విరాఢకము విశేషంగానే ఉన్నాయని చెబుతున్నారు. వాయువు త్రిరాఢకము. వాయువు కూడా అంటే వాయువు సైక్లోన్స్కి సంబంధం ఉంటుందన్నమాట. అంటే వాయు పరివర్తన, ఉపరితల వాయువు అలా చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు. అవన్నీ కూడా వాటికి వాయువు, అది కూడా విశేషంగానే ఉంది. వాయువు వర్షము రెండు కలిసి ఉంటాయి. వాయువు వర్షము రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఆ రెండింటిని ఒక జతగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం రాజు, మర్చిపోకండి, ఈ సంవత్సరం రాజు రవి సూర్యుడు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? ఈ సంవత్సరం మనందరికీ మంచిగా ఉండాలంటే రాజుని సంప్రీతి చేసుకోవాలి. రాజు యొక్క అనుగ్రహం పొందితే మిగతా వారి అనుగ్రహం పొందడం అంత కష్టం కాదు. సూర్య సంప్రీతికి మనం ఏం చేయాలి? ఆదిత్య హృదయ పారాయణం, అరుణ పారాయణం, సూర్య నమస్కారాలు. అలానే రాముడు సూర్యవంశస్థుడు. కాబట్టి రామ నామం జపించిన, రాముని దర్శించిన, రామాలయానికి వెళ్ళినా కూడా సూర్యానుగ్రహం అట్టే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకంతా మేలు జరగాలంటే మొదటిది సూర్య ఉపాసన, సూర్య నమస్కారం, అరుణ పారాయణం పెద్దల ద్వారా చేయించుకోవడం, సూర్య నమస్కారం. మనం 12 నామాలు మిత్రాయ నమః అని ఏవైతే 12 చెప్పారో, మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్ర్యర్క భాస్కరేభ్యో నమో నమః. ఈ 12 నామాలు ప్రతినిత్యం చదువుకోవడం, లేదా ఆదివారం అయినా సరే, మనకు మిగతా రోజుల్లో వీలు కాదన్నప్పుడు ఆదివారం అయినా సరే సూర్యుడికి ముందుగా నిలబడి సూర్యుడికి నమస్కారం చేస్తూ ఒక రాగి చెంబులో మంచిగా నీరు తీసుకొని సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టి నమస్కారం చేస్తే అందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆరోగ్యమే మిగతా అన్నిటికీ మూలం. ధర్మార్థకామ మోక్షానాం ఆరోగ్యం మూలం ఉత్తమం, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి శరీరం మంచి ఆరోగ్యంగా పవిత్రంగా ఉండాలి అన్నా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంతోనే ధర్మ సాధన. కాబట్టి మనమందరం ఈ సంవత్సరం సూర్యోపాసన ఒక విధిగా సూర్యుడికి నమస్కారం చేయడం ఒక మన హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ప్రత్యక్షంగా మనకు కనబడేటువంటి దైవం అంటే ఎవరు? సూర్య భగవానుడు.
రవిమండల మధ్యస్థం రక్తరక్తాబ్జ సంస్థితం యోగారూఢం జ్ఞానఘనం దత్తాత్రేయమహం భజే. ఏ దేవతనైనా సరే, గణపతి, శివుడు, విష్ణువు, అంబ అంటే శక్తి, అందరినీ కూడా మనం సూర్యబింబమునందు ధ్యానిస్తూ సూర్యబింబంలోనే వారిని మనం ప్రత్యక్షంగా ఉన్నట్లు భావిస్తూ మనం కనుక స్తోత్రం చేస్తే శీఘ్ర ఫలం. మీరు గణపతి ప్రియం, మీకు గణపతి ఇష్టదైవం, గణపతిని మీరు ధ్యానిస్తూ సూర్యమండలంలోనే ప్రార్థన చేయండి, గణపతి వెంటనే గమనిస్తాట. అట్లా ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. అటువంటి సూర్యుడు ఈ సంవత్సరానికి రాజు. ఆ దాన్ని మనం ఉపయోగించుకోవాలి, ఆ సూత్రాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ సంవత్సరంలో నవనాయకుల విషయం తెలుసుకున్నాం. రాజు రవి కావడం వల్ల ఉండే ఫలితాలు విశేషంగా చెప్పారు. మంత్రి చంద్రుడు, రవిచంద్రుడు ఇద్దరు మిత్రులే కాబట్టి, రవి చంద్రుడు ఇద్దరు మిత్రులే కాబట్టి రాజు మంత్రి మిత్రులైనారనుకోండి, వాడి అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. రాజు మంత్రి ఒకరికొకరికి పడదనుకోండి, అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా రాజు రవి, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి మళ్ళీ రవి. కాబట్టి సైన్యాధిపతి కాబట్టి సైన్యాధిపతి కూడా సూర్యుడే కావడం వల్ల అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంటుంది అనేది ఒక విషయం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే మనం చాలా విశేషంగా ఎదురు చూసే విషయం ఏంటంటే, ఈసారి ఎవరికి ఎలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. దానికంటే ముందు నేను 2-3 విషయాలు చెప్పి ముందుకు వెళ్తా. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఆ సంవత్సరం పేరు గుర్తుపెట్టుకోండి, రోజు కూడా ఒకసారి అనుకోవాలి, ఇది విశ్వావసునామ సంవత్సరం, ఆ విశ్వావసునామ సంవత్సరానికి నమస్కారం చేస్తున్నా అని అనుకోవాలి. ఎందుకంటే కాలస్వరూపం ఆ పరమేశ్వరుడు. కాలో హి నామ భగవాన్, భగవంతుడు ఎలా ఉంటాడు? కాలస్వరూపంలో ఉంటాడు. కాబట్టి ఆ కాలానికి మనం నమస్కరించి రోజు పొద్దున్నే ముందుకెళ్ళాలి. ఇందాక చెప్పారు కదా, ఈరోజు తిథి ఏమి, వారమేమి, నక్షత్రమేమి, యోగమేమి, కరణమేమి, ఈ విషయాలు తెలుసుకొని ముందుకెళ్తే మనకు శ్రేయోదాయకంగా ఉంటుంది. అది ఆ రోజు నాకు విపత్తారా, భయపడకూడదు. ఆ విపత్తారైతే మనకేం విపత్తు కాదు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ఒక 3 సార్లు చదువుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఏ విపత్తారా, ఏ ప్రత్యక్తారా అనే ధనతారలు కూడా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంద్రయుగం స్మరామి. ఓ లక్ష్మీపతే, హే శ్రీ మహావిష్ణు, నీ పాదపద్మములను నేను స్మరించి ముందుకెళ్తున్నాను స్వామి, శ్రీరామ శరణమ్మ అనుకుంటున్నాను, నాకంతా మేలు జరగాలి స్వామి అంటూ ఉంటే అంతా మనకు మేలే, రాముని వారము మాకేల విచారము. అలా ఈసారి మనకి మహాకుంభమేళ ఇవన్నీ అయ్యాయి. అందరూ వెళ్ళలేకపోయారు, చాలా మంది వెళ్ళారు, కోటాను మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ధన్యులు, వెళ్ళని వాళ్ళు కూడా ధన్యులే. ఎందుకు? వాళ్ళని చూశాంగా కాబట్టి. దర్శనాత్ పుణ్యం. కాబట్టి ఈసారి సరస్వతీ నది పుష్కరం వస్తుంది. ఈసారి మనకు సరస్వతీ నది పుష్కరం అంటే, గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు. ఆయన మే 14 సమయానికి మిథున రాశిలోకి వెళ్తున్నారు. మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత సరస్వతీ నదికి పుష్కరం. మొత్తం 33 కోట్ల మంది దేవతలు ఆ గురువుని అనుసరించి ఆ తీర్థ జలంలో వాసం చేస్తారు. కాబట్టి సరస్వతీ నదిలో స్నానం చేయటం విశేషం. అయితే బదరీలో ఉన్నది సరస్వతి నది అసలు, కానీ సరస్వతి నది అంతర్వాహిని. సరస్వతి నది అంతర్వాహిని, జ్ఞానస్వరూపం. అందుకని మన కాళేశ్వరంలో కూడా ఉన్నది. కాళేశ్వరంలో కూడా అంతర్వాహినికి సరస్వతి ఉన్నది. ఈసారి అక్కడ కూడా సరస్వతి నది పుష్కరాలు మనం నిర్వహించుకుంటున్నాం. యథాయోగ్యంగా
యథావకాశంగా అందరూ కూడా అవకాశం ఉన్నట్లుగా ఎవరెవరు వారి యొక్క వయోధర్మాన్ని అనుసరించి సరస్వతి నది పుష్కర స్నానం చేయవచ్చు. అది సంవత్సరంలో చేయదగ్గ పనులు. ప్రతి సంవత్సరం గురువు మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తూ ఉంటుంది. అది విశేషమైంది. తర్వాత చాలా మంది అడుగుతుంటారు, ఈ మాసం మంచిదా, ఈ రోజు మంచిదా, మూఢాలు ఏమైనా వచ్చాయా, పనులు చేసుకోవచ్చా, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా, అది చేసుకోవచ్చా అంటుంటారు. మనకి 2 రకాల మూఢాలు వస్తుంటాయి ప్రతి సంవత్సరం కూడా. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అని వస్తూ ఉంటాయి. ఈసారి గురుమౌఢ్యమి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం అంటే 9-6 జూన్, 6 అంటే జూన్ 2025 నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి వరకు, అంటే సుమారు 9-8 ఒక నెల పాటు, నెల 2 మాసాలు 9-6 నుంచి 9-8 వరకు, జూన్ నుంచి ఆగస్టు వరకు గురుమౌఢ్యమి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే శుభకార్యాలు చేసుకునే వాళ్ళకి మా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయనో అది ఉంటాయి కదా, వాళ్ళకి ఫస్ట్ చూసుకునేది ఏంటంటే మూఢాలు. తర్వాత శుక్రమౌఢ్యమి, ఇది చాలా పెద్దగా వచ్చింది ఈసారి. విశ్వావసునామ సంవత్సర మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి నుండి 26/11/2025 నుండి మాఘ శుద్ధ మాఘ బహుళ అమావాస్య అంటే 17 జనవరి ఫిబ్రవరి మొత్తం మాఘమాసం అంతా కూడా మార్గశీర్ష మాసం, పుష్యమాసం, మాఘం. పుష్యమాసం శూన్యమాసం అని అనుకున్నా, మాఘమాసంలో విశేషంగా జరుగుతాయి కాబట్టి ఈసారి మాఘమాసంలో మనకు కార్యక్రమాలు చేసుకునే అవకాశం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఇటువంటి క్షేత్రాల్లో కోటి కుంకుమార్చన, కోటి రామనామ జపం ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే ఆ కాలం కలిసి వస్తుంది. విశేషమైన జపం, విశేషమైన సత్సంగం అవి చేసుకోవాలన్నమాట. మూఢాలు వచ్చినాయి కదా అని మూఢంగా ఇంట్లో కూర్చోవడం కాదు, వాటిని మనం సద్వినియోగపరచుకోవాలి. దానికి కూడా మనకి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత 2 గ్రహణాలు ఉన్నాయి ఈసారి. 2 కూడా చంద్ర సంబంధమైన గ్రహణాలే. ఒకటి భాద్రపద మాసం పూర్ణిమ రోజు, రెండవది ఫాల్గుణ మాసం పూర్ణిమ రోజు. అవి 2 ఉన్నాయి. అవి 2 కూడా కనపడతాయి మన దగ్గర. అవి ఆచరించదగినవే. వాటి విశేషాలన్నీ కూడా ఆయా సందర్భాల్లో ఆ గ్రహణ సంబంధంలో మనం తెలుసుకుంటాం. అది విషయం. తర్వాత మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రాలు. ఈ నక్షత్రాల వాళ్ళకి మన వాళ్ళు కందాయములని చెప్తుంటారు. కందాయం అంటే సంఖ్య చెప్తుంటారు. 1, 0, 1, 0, 1, 2 ఇట్లా ఉంటాయి. అయితే నేను ముందు దాని విశేషం చెప్పి, ఇవి కందాయము అంటే ఆకాశములో ఉండేటువంటి నక్షత్రములు భూమి యందు ఉండేటువంటి మనుష్యులకు ఇచ్చేటువంటి ఫలితములు. ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రములు భూమి యందు ఉండే మనుష్యులకు ఇచ్చేటువంటి ఫలితములు ఏమన్నారు? కందాయములు అన్నారు. అయితే ఇది 3 రకాలు, 3 చెప్తుంటాం అనమాట, 3 సంఖ్యలుగా. అది దాన్ని ఎలా సంవత్సరాన్ని 3గా 4 మాసాలు 4 మాసాలు 4 మాసాలు. మొదటి 4 మాసాలకు సంఖ్య, మధ్యలో 1, తర్వాత 3, 0, 1 అట్లా వచ్చింది. మధ్యలో 0 లేదా 0 అసలు లేదు అట్లా. ఇప్పుడు మొదట 0 వస్తే మహావ్యాధి, మధ్యలో వస్తే మనోవ్యత, అంత్యంలో 0 ఉంటే అల్పఫలం. బేసి సంఖ్య ధనలాభం, సరి సంఖ్య సామాన్య ఫలం. 3 కందాయములు కనుక ఏకం చేసి 3 చేత భాగించినట్లయితే 1 వస్తే లాభం, 2 వస్తే సమం, 3 వస్తే అల్పఫలం. ఇట్లా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నేను చదివేస్తాను, మీరు వినండి. తర్వాత విశేషంగా ఏదైనా కావాలంటే మన ఆచార్యులను సంప్రదించి తెలుసుకోవచ్చు. అయితే ఇవెందుకు చెప్పడం అంటే కేవలం ఒక అవేర్నెస్ కోసం. మనకి ఇట్లా ఉంది, మనం జాగ్రత్త పడాలి
అంతే తప్ప దిగినగా అయ్యో నాకు ఇది వచ్చేసిందే, ముందు 0 వచ్చిందే, మధ్యలో 0 వచ్చిందే, అన్నిటికొకటే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యొక్క శ్లోకం చాలండి జీవితాన్ని ఉద్ధరించడానికి. ఇది మహామంత్రం. ఒక సందర్భంలో నేను చూసా, ఒక మహానుభావుడు తపస్వి, మహా గొప్ప పీఠానికి పీఠాధిపతి. ఆయన దగ్గరికి ఒక ఆవిడ పాపం చాలా భక్తితో సేవ చేస్తూ, అయ్యా నాకు ఉపదేశం చేయండి స్వామి, ఇప్పుడే కాదమ్మా చేస్తాను, ఆ సమయం రావాలి అని ఆయన. ఇలానే చాలాసార్లు నా ముందే ఇది జరిగింది. చివరికి ఒక మంచి రోజు ఆ స్వామివారు ఏమన్నారంటే, అమ్మ నీకు ఇప్పుడు మంచి సమయం కలిసి వచ్చింది, నీకు ఉపదేశం చేస్తామా అన్నారు. ఆమెకు చాలా ఏం చెప్తారో, ఏ బీజమంత్రం చెప్తారో ఏంటో. ఆవిడ బాగా చదువుకుందే, సామాన్యురాలు ఏం కాదు. ఏం చెప్తారు స్వామి గారు? చాలా గొప్ప మంత్రం అయి ఉంటుంది ఇది కనుక నేను జపం చేసినట్లయితే ఇక తిరుగులేదు నాకు. ఆయన అన్నారు, ఒక పేపరు పెన్ను పట్టుకుని రామా, నేను చెప్తాను రాసుకోమా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పారు. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను స్వామి శ్లోకం. ఇది చిన్నప్పటి కొన్ని 100 సార్లు 1000 సార్లు చదువుతా, ఇప్పుడు లక్షలైందేమో తెలియదు స్వామి, నాకు ఇది ఇప్పుడు మీరు ఉపదేశం చేస్తున్నారా? అవునమ్మా, ఇప్పుడు ఉపదేశం చేస్తున్నా. ఇన్నిసార్లు చదివింది ఒకటైతే ఇప్పుడు చదువుతావు కదా, అప్పటి వరకు అది శ్లోకంగా ఉండింది, ఇప్పుడు మహామంత్రం అయిపోయింది. నువ్వు అది పారాయణించి జపం చేయి, ఇంత సంఖ్యను పెట్టుకో, రోజుకి ఇంత జపం చేస్తాను అనుకో. అది నీకు ఏ ఫలితాన్ని కోరుతావో, ఏ సిద్ధిని కోరుతావో, ఎవరికేం కావాలి, మంచి జరగాలని కోరుకుంటావో వారందరికీ కూడా మంచి జరుగుతుందమ్మా. ఇంతకంటే వేరే మంత్రం లేదమ్మా. రామనామాన్ని మించి, రామ మంత్రాన్ని మించి ఇంకో మంత్రం లేదయ్యా. కోటాను కోట్ల మంత్రాలన్నిటికీ కూడా సారం రామ. రామ 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 అందరూ అనండి. రామ 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 రామ. అశ్విని నక్షత్రం, ఇక్కడ మీ అందరికీ మీ నక్షత్రాలు తెలిసి ఉంటాయి అనుకుంటా. అశ్విని నక్షత్రం 301, భరణి నక్షత్రం 614, కృత్తికా నక్షత్రం 122, రోహిణి నక్షత్రం 400. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రోహిణి నక్షత్రం. మృగశిర నక్షత్రం 713, ఆర్ద్రా నక్షత్రం 221, పునర్వసు నక్షత్రం 504, పుష్యమి నక్షత్రం 012, ఆశ్లేష నక్షత్రం 320, మఖా నక్షత్రం 603, ఉబ్బ అంటుంటారు. పూర్వ ఫల్గుణి నక్షత్రం 111, ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తరా నక్షత్రం అంటుంటారు 424, హస్తా నక్షత్రం 720, చిత్రా నక్షత్రం 210, స్వాతి నక్షత్రం 523, విశాఖ నక్షత్రం 001, అనురాధ నక్షత్రం 314, జ్యేష్ఠ నక్షత్రం 622, మూలా నక్షత్రం 100, పూర్వాషాఢ నక్షత్రం 413, ఉత్తరాషాఢ నక్షత్రం 721, శ్రవణ నక్షత్రం 204, ధనిష్ఠ నక్షత్రం 512, శతభిషం 020, పూర్వభాద్ర 303, ఉత్తరాభాద్ర 611,
రేవతి నక్షత్రం 1, 2, 4. ఇందులో మనం 2 సున్నాలు వచ్చినవి ఏవి అంటే రోహిణి నక్షత్రం, తర్వాత పుష్యమి 1 సున్నా వచ్చింది, విశాఖ నక్షత్రం, మూలా నక్షత్రం. ఇవి ఈ 3 నక్షత్రాలు కొద్దిగా జపదానాదులు, దేవతార్చన అట్లాంటివి కొన్ని చెప్తారు, అవి చేసుకుంటే మంచిది. ఆదాయ వ్యయం, రాజావమానం ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆదాయం అనగానే మనం ఎంత సంపాదిస్తాము, ఎంత ఖర్చు పెడతామని కాకుండా అది మనకు ఓవరాల్గా ఎలా ఉంటుంది అనే ఒక సూచన. మేషం వాళ్ళు 2 ఆదాయం 14 వ్యయం. మేషరాశి వాళ్ళు 2 ఆదాయం 14 వ్యయం. వృషభ రాశి వాళ్ళు 11 ఆదాయం 5 వ్యయం. మిథునం 14, 2. కర్కాటకం 5, 2. సింహం 11, 11. కన్య 14, 2. తుల 11, 5. వృశ్చికం 2, 14. ధనుస్సు 5, 5. మకరం 8, 14. కుంభం 8, 14. మీనం 5, 5. మొత్తం అందరిది కలిపి చూస్తే, అందరిది ఒక సమూహంగా, ఒక సంఘంగా చూస్తే ఆదాయం 99 అయితే వ్యయం 93. ఒక రకంగా సాంఘికంగా, సంఘపరంగా చూస్తే లాభంలో నడుస్తూ ఉంటుందన్నమాట. జీడిపి అని అంటుంటారు కదా, అట్లా. రాజపూజ్యం, రాజావమానం. మేషరాశి వాళ్ళు 12 రాశులు కదా, మేషం, వృషభం, మిథునం. మేషం 5, 7. మొదట పూజ్యం, తర్వాత అవమానం, రెండోది అవమానం. మేషం 5, 7. వృషభం 1, 3. మిథునం 4, 3. కర్కాటకం 7, 5. అంటే ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకు జయమయ్యేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఏదైనా పని మీద పోతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా విషయంలో సిద్ధించాలంటే ఒక కర్కాటక రాశి వాడిని పక్కన పెట్టుకొని వెళ్ళామనుకో, పని అవుతుందన్నమాట. అది వాటిలో ఉపయోగపడతాయి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అంటారు. ఎవరికైతే బాగా యోగం ఉందో వాళ్ళని మనం ముందు పెట్టుకొని వెళ్ళాలి, వెళ్తే పనులు అవుతాయి. కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు కదా, లేదా ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి అందరికీ కూడా మనం వాళ్ళ యొక్క నక్షత్రాలు, రాశులు తెలుసుంటే మంచిది. ఇప్పుడు ఒకరికి ఎక్కువ ఉన్నా కూడా భార్య ద్వారా అది ఇప్పుడు ఒక ఇద్దరు వెళ్ళారు, ఇటు లైన్ ఎక్కువ ఉంది, లేడీస్ తక్కువ ఉంది, లేడీస్ పంపిస్తాం కదా, అంతే ఆ మాదిరి. అట్లా దాన్ని సరి చేసుకోవడానికి ఉపయోగపడేదానికి మన పెద్దలు సూచించినటువంటి చిన్న మార్గం. సింహం 5, 6. కన్యారాశి 6, 6. తులారాశి 2, 2. వృశ్చికం 5, 2. ధనుస్సు 1, 5. మకరం 4, 5. కుంభం 7, 5. మీనం 3, 1. ఇలా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు రాశి ఫలాలు కూడా ఎలా ఉంటాయని కదా. ఇప్పుడు కందాయాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, రాజావమానాలు చెప్పాము ఆయా రాశులకు, నక్షత్రాల కంటే. అవే ఫలితాలు రాశి ఫలాల్లో ఉంటాయి. అవి కొద్దిగా క్లుప్తంగా మనం మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది, అది మనం చూస్తున్నాం క్లుప్తంగా, చాలా క్లుప్తంగా. ఈ మేషరాశి వాళ్ళకి గురువు వత్సరాది అంటే నుండి, వత్సరాది అంటే ఇవాటి నుండి 14/5/2025 2లో ఉండటం వల్ల ధనలాభం, మనస్సౌఖ్యం, కీర్తి, సత్ప్రవర్తనం, కార్యజయం ఇలాంటివన్నీ ఉంటాయి. ఆయన 15/5/2025 నుండి 18/10/2025 వరకు, మళ్ళీ 6/12/2025 నుండి వత్సరాంతం 3లో అంటే మిథున రాశిలోకి మారుతున్నాడు కదా. మేషరాశి వాళ్ళకి చూసుకుంటే 3వ స్థానానికి వస్తాడు ఆయన.
దానివల్ల మిత్ర వియోగం, జీవన భంగం, శ్రమ, బంధు విరోధం ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. అంటే ఈ గతులు ఇవన్నీ కూడా ఈ రాశుల్లో ఆ గ్రహాలు మారడం వల్ల, ఇప్పుడు గురువు ప్రస్తుతం ఎక్కడున్నారు? వృషభంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు మే మాసంలో 14వ తారీఖు ఆ ప్రాంతానికి మిథునంలోకి వస్తారు. అయితే ఈ మిథునంలోకి వచ్చినా కూడా ఈసారి గురువు అతిచారం అనేటువంటి ఒక యోగం ఉంది. గురువు ఒక స్థానానికి వచ్చేసి ఒక సంవత్సరం పాటు ఉంటారు. కానీ ఈసారి గురువు వృషభం నుంచి మిథునానికి వచ్చి, మిథునం నుంచి కర్కాటకానికి వెళ్ళి, కర్కాటకంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ మిథునానికి వస్తున్నారు అన్నమాట. ఇటువంటి ఈ గ్రహగతిని ఏమన్నారు? అతిచారం అన్నారు అన్నమాట. ఈ మనకు ఉండేటువంటి అన్ని డే టు డే ఈ గ్రహగతులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే ప్రధానంగా గురుగ్రహం, శని, రవి అయితే మాసం మారుతూ ఉంటారు. మేషం, నెక్స్ట్ మంత్లోకి వచ్చి వృషభంలోకి వస్తారు, ఆ తర్వాత మారుతూ ఉంటారు, నెల మారుతూ ఉంటారు. శనైశ్చరుడు ఉన్నాడు అనుకోండి, మారుతూ ఉంటారు. అలా మారడానికి రవి సంక్రమణం అంటూ ఉంటారు. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం. అలా గురువు అలా సంవత్సరానికి ఒకసారి మారుతారు, రవి నెల మారుతూ ఉంటారు, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటాడు. ఆయన 2.5 days ఒకసారి. ఇవాళ ఇక్కడ ఉన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రాశిలోకి వెళ్ళిపోతారు. అలా కుజుడు కూడా అంతే, 1 నెల 15 రోజుల పాటు 45 days అలా మారుతూ ఉంటారు. శనైశ్చరుడు ఆయన ఒక రాశిలోకి వచ్చారంటే 2.5 సంవత్సరాల పాటు అక్కడే ఉంటారు. అందుకనే మందగతి కలిగిన వాడు కాబట్టి మందేశ్వరుడు అని మీరు పేరు విన్నారా? మందేశ్వరుడు అని శని భగవానుడు ఉన్నటువంటి ప్లేసు మన ఆంధ్రాలో ఉంది, తూర్పుగోదావరిలో జిల్లా. మందంగా వెళ్తూ ఉంటాడు అన్నమాట. శనై చరతి, అందుకని శనైశ్చర. శనై అంటే కొద్దిగా అంటాడు. అలా 2.5 సంవత్సరాలు ఆయన టైం ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి మెల్లిగా వెళ్తాడు అనమాట. కానీ ఫలితాన్ని చాలా తీవ్రంగా ఇస్తాడు. సాటి శని అంటుంటారు. అంటే 7.5 సంవత్సరాల శని. ఎలా? ఇప్పుడు మనది మేషరాశి అనుకోండి. మేషరాశికి ముందున్న రాశి మీనం, మేషకి తర్వాత ఉన్న రాశి వృషభం. అంటే మేషరాశి వాళ్ళకి శని మీనంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుపెడితే వృషభాన్ని విడిచిపెట్టేంత వరకు 7.5 సంవత్సరములు ఏదైతే సమయం ఉందో శని ప్రభావాన్ని చూపిస్తాడనమాట. వెనక, ముందు, మధ్య ఇలా ప్రభావాన్ని చూపించేదాన్ని ఏళ్ళనాటి శని, సాటి శని అంటూ ఉంటారు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక రాశిలో ఉండడానికి కొంత సమయం ఉన్నది. అలానే రాహుకేతు 18 మాసాల పాటు ఉంటారు. ఈ గ్రహ గతుల్ని బట్టి మన ఈ చెప్పేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పబడి ఉంటాయి. కాబట్టి నేను విశేషంగా వీటిని అంత డెప్త్లో చెప్పాల్సిన అవసరం లేదు, సూక్ష్మంగా చెప్తున్నా. ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు వీళ్ళు చేయాల్సింది ఒకటే. ఈ రాశి వాళ్ళు శని, కేతు ఈ 2 గ్రహాలకు సంబంధించి జపాలు మంచిగా ఆచరించి లేదా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఈ గురు, శని, కేతువులు మేషరాశి వాళ్ళు గురు, శని, కేతు వీటికి సంబంధించిన ఆ శ్లోకాలు చదువుకుంటూ ప్రదక్షిణ చేసినట్లయితే వాళ్ళకు విశేషంగా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బందికరమైనవి ఏమీ లేవు. కానీ ఈ రాశి వాళ్ళు కూడా విశేషంగా చేయాల్సింది కేతు గ్రహాన్ని. కేతు గ్రహ అధిష్టాన దేవత గణపతి. కేతు గ్రహానికి అధిష్టాన దేవత గణపతి. కాబట్టి గణపతి దేవాలయం, గణపతి అర్చన, సంకష్టహర చతుర్థి వ్రత దీక్ష, కేతుగ్రహ జపం, దానం ఇత్యాది చేసినట్లయితే వృషభ రాశి వాళ్ళకి విశేషంగా మేలు.
మిథున రాశి వాళ్లకు గురువు వాళ్ళ రాశిలోకే వస్తున్నాడు, మిథునంలోకే వస్తున్నాడు కాబట్టి జన్మ గురువు అవుతాడు ఆయన. ఆ గురు రాహు జపాలు ఆచరించి గురువుకి విశేషంగా చేయాల్సిన దానం శనగలు. గురువుకి మనం చేయాల్సిన ఒక్కొక్క రాశి గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ఉన్నది, నవధాన్యాలు అన్నారు వాటిని. సూర్యుడికైతే గోధుమలు, చంద్రుడికైతే బియ్యం, అలానే కుజుడికైతే కందులు, ఇట్లా కందిపప్పు అలా చెప్పారు. ఈ దానాలు చేస్తూ రాహుకైతే మినుములు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు గురు రాహు జపాలు శనగలు మినుములు దానం చేసినట్లయితే విశేషంగా ఉంటుంది వాళ్ళకి. గురువుకు అధిష్టాన దేవత దత్తాత్రేయ. జయ గురుదేవ్. అలానే కర్కాటక రాశి వాళ్ళు గురు రాహువులు, వీళ్ళకు కూడా గురు రాహు జపాలు శనగలు మినుములు దానాలు ఇవి చేస్తే వాళ్ళకి శుభం కలుగుతుంది. తర్వాత సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్లకు వాళ్ళ రాశ్యాధిపతే ఈ సంవత్సరానికి రాజు. సింహస్యాధిపతి సూర్య, ఆ సూర్యుడే ఈ రాశి వారు శనికి రాహువుకి కేతువుకి జపాలు ఆచరించడం, శనికి తైలాభిషేకం, అలానే నల్లటి నువ్వులు ఇనుము ఇట్లాంటివి దానం చేయటం, రాహుకి సంబంధించి మినుములు, చండీ రాహు కనిష్ట, దుర్గాదేవి ఉపాసన, చండీ పారాయణ, సప్త చండీ హోమం, కేతువుకి సంబంధించి ఉలవలు ఇట్లాంటివి దానం చేసినట్లయితే విశేష శుభాలు వాళ్ళకి కలుగుతాయి. తర్వాత కన్యా రాశి వారికి గురు శని కేతువుల జపాలు శనగలు నల్ల నువ్వులు ఉలవలు దానాలు ఇవ్వటం. అలానే తులారాశి వారికి రాహు గ్రహ సంబంధమైన జపం చేయించుకోవటం, రాహు సంబంధమైన దానాలు చేయటం వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి గురు రాహు గ్రహముల శాంతికి, గురు రాహు మీరు మొత్తం చూస్తే మనం గురు రాహువుల మీద కేంద్రీకృతమై ఉంది. గురు రాహువుల మీద మొత్తం అంతా గురు రాహు గ్రహముల శాంతికి జపాలు ఆచరించడం, అలానే వారికి సంబంధించినటువంటి ధాన్యము దానం ఇవ్వడం. ఈ దానం ఇవ్వడం అనేది ఒకసారి ఇచ్చేసి మొత్తం సంవత్సరం అంతా శుభ ఫలితాలు కలగాలనుకోవద్దండి. అవి మనం తరచూ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మన శరీర బరువుని బట్టి కూడా ఆ గ్రహ దోషాలు నివృత్తి జరగడానికి అంత ధాన్యం దానం చేయాల్సి ఉంటుంది. తులాభారం అనేది ఎందుకు పెట్టారు? ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తున్నాం, తిరుమలలో తులాభారం అంటూ ఉంటారు. ఎందుకది అంటే ఆ ఎత్తు ధనం కానీ ధాన్యం కానీ దానం చేయాలి. చేస్తే ఈ నక్షత్ర మండలం ఏ ప్రభావాన్ని శరీరంపై చూపిస్తుందో ఆ ప్రభావం పోతుందన్నమాట, శుభం కలుగుతుంది. కాబట్టి అలా చేస్తూ ఉంటారు. అంత ఒకేసారి 80 కిలోల మినుములు దానం చేయండి చేయలేరు కదా, భయపడిపోతారు ఆ మినుములు కదా అసలే. కాబట్టి దాన్ని తరచుగా అప్పుడప్పుడు ఎప్పుడు యథాయోగ్యంగా శక్తిగా చేస్తూ ఉండమని చెప్పి శాస్త్రం. కాబట్టి అలా ధనురాశి వాళ్ళు శని కేతు గ్రహములకు సంబంధించి శాంతి జరిపించుకోవాలి. నల్ల నువ్వులు ఉలవలు ఇట్లాంటివి దానం చేసినట్లయితే మంచిది. మకర రాశి వాళ్ళకి గురు కేతు గ్రహముల శాంతికి జపాలు చేయాలి, ఆ గ్రహ సంబంధమైన దానాలు చేయాలి. అలానే కుంభరాశి వారికి సంబంధించి శని రాహు కేతు, అంటే ఈ శని రాహు కేతు అంటే ఈ సంవత్సరంలో ఒక కాల సర్పయోగం అని ఉన్నది. ఈ సంవత్సరానికి కొన్ని నెలల పాటు ఏమైందంటే, ఇప్పుడు ఈ చైత్ర వైశాఖం లేదు పూర్తిగా ఈ గ్రహాలు అన్నీ కూడా రాహుకేతుల మధ్య వచ్చాయన్నమాట. ఇప్పుడు షడ్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి చాలా మీరు ఆ యూట్యూబ్లలో అక్కడికి అంతా భయపెడుతున్నారు కదా. భయపడాల్సింది ఏం లేదు, బలంగా లేవు, ఇంత ఏం లేదు అక్కడ. హైపు ఏదో భయపెట్టేసి చేయండి చేయండి, ఏం చేయకండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏ మనసు బాధ కలిగిందా?
ఈ శ్లోకాన్ని చదువుకుంటుండండి అంతే, శ్రీరామ రక్ష. కాబట్టి అలా చెప్పబడింది. మీనరాశి వాళ్ళకి, ఈ మీనరాశి వాళ్ళు రవి, కుజ, గురు, శని, రాహు, కేతు, ఈ మీనరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం అన్ని రాశుల్లోకి కూడా మనం గుర్తించాల్సింది ఎవరు? మీనరాశి వాళ్ళు. రవి, కుజ, గురు, శని, రాహు, కేతు, మొత్తం అన్ని గ్రహాలు వచ్చినాయా? ఒక చంద్రుడు రాలేదు. 1 2 3 4 5 6 మీనంలో 6 గ్రహాలు ఉన్నాయి కదా ఇప్పుడు చివరి రాశి. కాబట్టి మా మీనరాశి వాళ్ళ మటుకు ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. నవగ్రహాలు ఏవైతే చెప్తూ ఉంటారో, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాం చ ఋషీణాం చ నృణాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఆరోగ్యం భాస్కరాదిచేత్. కాబట్టి ఈ 9 శ్లోకాలు అందరూ కంఠోపాఠంగా నేర్చుకొని, ఇది వ్యాసుడు చెప్పినటువంటిది. ఈ 9 శ్లోకాలు కూడా వ్యాసుడు చెప్పినటువంటి శ్లోకాలు. ఇవి కేవలం పొద్దున్నే చదవాలని ఏం లేదు. రాత్రో శయనాత్పూర్వం కూడా ఈ శ్లోకాలు చదువుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు ఉండవు. అసలు దుస్వప్నాలు రావు, మంచి నిద్ర పడుతుంది. ఎవరికైతే నిద్ర పట్టట్లేదు అంటారో వాళ్ళు ఈ 9 శ్లోకాలు చదువుకొని ప్రయత్నం చేయండి, మంచి నిద్ర పడుతుంది వాళ్ళకి. ఈ 9 శ్లోకాలకు అంత పవర్ ఉంది. వ్యాసుడు వ్యాసముఖోద్గీతం అని శ్లోకంలో కింద. కాబట్టి ఈ సందర్భంలో విశ్వావసునామ సంవత్సరం అందరి యందు కూడా ఈ నవగ్రహముల యొక్క అనుగ్రహం కలగాలి, ప్రతికూలతలు తొలగాలి. అటువంటి ప్రతికూలతలన్నింటినీ కూడా నిర్మూలించి మనకు సకల శ్రేయస్సులను ప్రేయస్సులను ఆ రామచంద్రుడు, సీతారామచంద్రుడు లక్ష్మణ సమేతుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు, ఆయన మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ పంచాంగ శ్రవణం అంటే నేను చాలా క్లుప్తంగా చెప్పా. ఏంటంటే ఒక సూచనప్రాయంగా చెప్పా, ఒక స్కెచ్ లాగా. ఇంకా డెప్త్లో వెళ్ళి ఒక ఎక్స్టెంపోర్గా మాట్లాడి చెప్పాలి అంటే అంత అవసరం లేదు. మనకు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవి. ఇవన్నీ కూడా మనం కొద్దిగా కణశః క్రమశశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. కొద్దిగా క్రమంగా మనం సాధన చేయాలి, పుణ్యాన్ని సంపాదించాలి. ఒకేసారి కోటి పారాయణ చేయలేకపోతే రోజుకు 108 సార్లు చేస్తూ జీవితంలో ఒకసారి కోటి అయిపోతుంది అది. కాబట్టి అష్టోత్తర శతం, సహస్రం ఇవన్నీ పెట్టారు మనకి. ఆయుధం ఇలా రకరకాలుగా పెట్టారు. మనకి ఎంత శక్తి ఉందో, ఎంత మేర చేయగలమో అంత చేయాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చెప్పారు. అలానే అన్నిటికంటే సులభమైనటువంటి తరుణోపాయం అంటే తరుణోపాయం అంటే తరించేదానికి ఉపాయం హనుమాన్ చాలీసా. ఆ హనుమాన్ చాలీసా నుంచి ఆ తులసీదాసు ఆయన అనుగ్రహించినటువంటి మొత్తం రామాయణం యొక్క అష్టాదశ పురాణముల యొక్క సారాంశంగా దాన్ని చెప్తున్నారు. మనకి పైకి కనబడేటువంటి హనుమాన్ చాలీసా ఒక కథ రూపంలో కనబడుతుందేమో, కానీ ఎంతో నిగూఢమైనటువంటి తాత్వికమైనటువంటి రహస్యమైనటువంటి ఒక శక్తి అర్థం అందులో ఉందని చెప్పి మహాత్ములంతా దాని గురించి చెప్తూ ఉన్నారు.
राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। ఈ రామ రసాయనం అంటే ఏమిటి? రామ రసాయన तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै। अंतकाल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई। हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा जो सिमिरई। हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करह गुरुदेव की नाई। यह शतवार पाठ कर कोई छूट ही बंदी महासुख होई। मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय श्री राम।